హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటే వారికైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎవరైతే ఎస్బీఐకి సంబంధించిన క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే 100% యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఎస్బీఐకి సంబంధించి క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, అక్కడ మనకి 35+ క్రెడిట్ కార్డ్స్ అయితే అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి కదా. సో వాటిలో ఏ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలో తెలియక చాలా మంది అయితే ఇబ్బంది పడుతుంటారనమాట. సో ఈ వీడియో కనుక చూసారంటే ఎస్బీఐకి సంబంధించిన టోటల్ క్రెడిట్ కార్డ్స్ లో మన కామన్ మ్యాన్స్ కి బాగా యూజ్ అయ్యేటట్లు టాప్ 5 క్రెడిట్ కార్డ్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఆ టాప్ 5 క్రెడిట్ కార్డ్స్ ఏంటో మీకు క్లియర్ గా అర్థమవుతాయి. అలాగే ఈ టాప్ 5 క్రెడిట్ కార్డ్స్ ఆఫ్లైన్ పర్పస్ కి, ఆన్లైన్ పర్పస్ కి, అలాగే ట్రావెల్ చేసే వారికి బాగా యూజ్ అయ్యేటివి అనమాట. సో మీరు ఆ టాప్ 5 క్రెడిట్ కార్డ్స్ కనుక మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టాపిక్ లోకి వచ్చినట్లయితే ఎస్బీఐ టాప్ 5 క్రెడిట్ కార్డ్స్. ఈ టాప్ 5 క్రెడిట్ కార్డ్స్ మీలో ఎవరైనా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకున్న వారికి బాగా అయితే యూజ్ అవుతాయి అనమాట. సో ఇందులో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్. ఇది ప్యూర్లీ ఆఫ్లైన్ పర్పస్ కి అయితే సూపర్ గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఎందుకంటే దీని యొక్క ఫీచర్స్ మీరు విన్నప్పుడు మీకే అర్థమవుతుంది ఆఫ్లైన్ పర్పస్ కి ఎందుకు యూజ్ అవుతుందో. సో దీని యొక్క చార్జెస్ కనుక మనం చూసుకున్నట్లయితే జాయినింగ్ ఫీ 499 రూపీస్, అలాగే రినివల్ ఫీ కూడా 499 రూపీస్ ఉంటుంది. మనం ఈ రినివల్ ఫీని వే ఆఫ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు 1 year లో 1 lakh కనుక స్పెండ్ చేశారనుకోండి, ఈ రినివల్ ఫీ అనేది వే ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా దీని యొక్క మెయిన్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది వెల్కమ్ బెనిఫిట్ గురించి అనమాట. ఆ వెల్కమ్ బెనిఫిట్ ఏంటంటే మీ కార్డ్ తీసుకున్నటువంటి 60 days అంటే 2 months లో కనుక మీరు 2000 కనుక స్పెండ్ చేశారనుకోండి, మీకు 2000 బోనస్ రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.25 పైసాతో సమానం అనమాట. అంటే 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీతో సమానం. ఇక్కడ మనకి 2000 బోనస్ రివార్డ్ పాయింట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి 2000 ఇంటూ 0.25 చేస్తే మనకి 500 అయితే రావడం జరుగుతుంది. యాజ్ యూజువల్ గా మనకి జాయినింగ్ ఫీ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. వెల్కమ్ బెనిఫిట్ లోనే మనకి జాయినింగ్ ఫీ అయితే వచ్చేస్తుంది. ఈ 2000 బోనస్ పాయింట్స్ మీకు వస్తాయని చెప్తున్నాను కదా. ఆ 2000 బోనస్ పాయింట్ మీకు రావాలంటే మీరు ఆన్లైన్ పర్చేస్, గ్రాసరీస్ వంటివి పర్చేస్ చేసినప్పుడు మాత్రమే కౌంట్ తీసుకుంటారు. ఇంకా ఫ్యూయల్ కి, రెంట్ కి, క్యాష్ విత్డ్రాల్ కి ఇలాంటి వాటి అయితే ఆ 2000 స్పెండ్ చేయాలి కదా 2 months లో, ఆ దాంట్లో కౌంట్ అయితే తీసుకోరనమాట. ఇంక ఇది దీని యొక్క వెల్కమ్ బెనిఫిట్ గురించి. ఇంకా దీని యొక్క మెయిన్ రివార్డ్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే డైనింగ్, మూవీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, అలాగే గ్రాసరీస్ లో కనుక మీరు స్పెండ్ చేసేటువంటి ప్రతి 150 రూపీస్ కి ఇక్కడ 10x రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు 150 రూపీస్ స్పెండ్ చేస్తే 10x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఇంకా అదర్ ఆన్లైన్ స్పెండ్స్ ఏమైనా చేసామనుకోండి, ఇవి కాకుండా ఇంతకు ముందు చెప్పిన వాటిలో కాకుండా ఇక్కడ మనం స్పెండ్ చేసేటువంటి ప్రతి 150 రూపీస్ కి 1 రివార్డ్ పాయింట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా 4 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీతో సమానం. ఇక ఇందులో మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు రావాలంటే 500 నుంచి 3000 మధ్యలో మీరు అమౌంట్ అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ మీకు వస్తుంది. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే తెలుసు కదా. మీరు ఎక్కడైనా ఫ్యూయల్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యూయల్ కానీ లూబ్రికెంట్స్ కానీ పర్చేస్ చేసినప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే అక్కడ 1% ఎక్స్ట్రా చార్జ్ అయితే వాళ్ళు తీసుకుంటారు. ఆ 1% ఎక్స్ట్రా చార్జ్ మనకి రివర్స్ రావడాన్ని ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అని అంటాం అనమాట. సో ఇక్కడ మనం పర్ బిల్డింగ్ సైకిల్ కి 100 రూపీస్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. ఇది ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ గురించి ఫ్రెండ్స్. మీకు ఈ క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే అప్లికేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ సింప్లీ క్లిక్. ఈ ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ అనేది మనకి ప్యూర్లీ ఆన్లైన్ పర్పస్ కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే ఆన్లైన్ లో ఎక్కువగా స్పెండ్ చేస్తుంటారో వాళ్ళకైతే ఈ క్రెడిట్ కార్డ్ సూపర్ గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ క్రెడిట్ కార్డ్ యొక్క చార్జెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే జాయినింగ్ ఫీ 499 రూపీస్ ప్లస్ జిఎస్టీ, రినివల్ ఫీ కూడా 419 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. దీన్ని మనం వే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. మీరు 1 year లో 1 lakh కనుక స్పెండ్ చేస్తే ఈ రినివల్ ఫీ కూడా మనకి వే ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. ఇక ఈ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఈ క్రెడిట్ కార్డ్ వెల్కమ్ బెనిఫిట్ గురించి అనమాట. ఈ కార్డ్ తీసుకున్న వెంటనే మీకు 500 వర్త్ చేసేటువంటి అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. 500 వర్త్ చేసే ఈ గిఫ్ట్ కార్డ్ ని అమెజాన్ లోకి వెళ్ళి యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీని యొక్క రివార్డ్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అపోలో 24/7, బుక్ మై షో, యాత్ర, క్లియర్ ట్రిప్ ఇలా చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. వీటిలో కనుక మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే 10x రివార్డ్ పాయింట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా అలాగే వీటిలో కాకుండా అదర్ ఆన్లైన్ స్పెండ్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ, ఊబర్ ఇలాంటి వాటిలో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే మీకు 5x రివార్డ్ పాయింట్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంక ఇవి కాకుండా అదర్ ఆఫ్లైన్ పర్పస్ ఏమన్నా యూజ్ చేశారంటే ఈ క్రెడిట్ కార్డ్ కి మీరు అక్కడ స్పెండ్ చేసేటువంటి ప్రతి 100 రూపీస్ కి 1 రివార్డ్ పాయింట్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో మీరు ఆన్లైన్ లో కనుక యూజ్ చేసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ సూపర్ గా అయితే మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ క్రెడిట్ కార్డ్ కూడా మీకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా 1% ప్రొవైడ్
వచ్చేసింది. ఈ 1% రావాలంటే మీరు 500-3000 మధ్యలో అయితే మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. పర్ బిల్లింగ్ సైకిల్‌కి ₹100 అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ మనకి ఇంకొక బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. అదే మైల్‌స్టోన్ బెనిఫిట్ అన్నమాట. మీరు కార్డ్ తీసుకున్నటువంటి 1 ఇయర్‌లో గనక 1,00,000 గనక స్పెండ్ చేశారంటే 2,000 వర్త్ చేసేటువంటి ఈ వోచర్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఈ వోచర్ దేనికి సంబంధించి వస్తుందంటే క్లియర్ ట్రిప్ యాత్రకు సంబంధించి అయితే ఈ 2,000 వోచర్ అయితే రావడం జరుగుతుంది. సో, దీని యొక్క వాలిడిటీ ఎంత వరకు ఉంటుందంటే 6-12 మంత్స్ వరకు ఉంటుంది. ఆ లోపల మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంక ఈ 1,00,000 కాలిక్యులేటర్ ఓన్లీ ఆన్‌లైన్‌లో మీరు ట్రాన్సాక్షన్ చేస్తారు కదా! వాటిని మాత్రమే తీసుకుంటారనమాట లెక్కలోకి. ఆఫ్‌లైన్‌లో ఏమైనా ఖర్చు చేశారంటే అది వాలిడిటీ కాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ గురించి. దీని కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ ఏందో చూద్దాం. నెక్స్ట్ ఇది ఎస్‌బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ అనమాట. మీరెవరైనా ఎక్కువగా బైక్ లవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందనమాట. సో, దీని యొక్క జాయినింగ్ ఫీ మీరు చూసుకున్నట్లయితే ₹499 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. రిన్యువల్ ఫీ కూడా ₹499 ప్లస్ జీఎస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రిన్యువల్ ఫీని మనం వే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. 1 ఇయర్‌లో మనం 50,000 స్పెండ్ చేశామనుకోండి, రిన్యువల్ ఫీ 400 ప్లస్ జీఎస్టీ ఉంది కదా! అదైతే మనకి వే ఆఫ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. 1 ఇయర్‌లో 50,000 ఇంతకుముందు చెప్పిన 2 క్రెడిట్ కార్డ్స్‌లో మనం 1,00,000 స్పెండ్ చేస్తే రిన్యువల్ ఫీ వే ఆఫ్ అయితే అవుతుంది. ఇక్కడ ఓన్లీ 50,000 స్పెండ్ చేస్తే చాలు రిన్యువల్ ఫీ అనేది వే ఆఫ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో, దీని యొక్క ఫీచర్స్‌లో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది వెల్కమ్ బెనిఫిట్ గురించి అనమాట. ఈ క్రెడిట్ కార్డ్ తీసుకుంటాం కదా! ఎస్‌బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న వెంటనే మనం బిల్ పేమెంట్ చేస్తాం కదా! అంటే జాయినింగ్ ఫీ పే చేస్తాం కదా! జాయినింగ్ ఫీ పే చేసిన వెంటనే మనకి 2,000 రివార్డ్ పాయింట్స్ అయితే వెల్కమ్ బెనిఫిట్ కింద అయితే రావడం జరుగుతుంది. సో, ఈ రివార్డ్స్ పాయింట్స్ మీరు ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే బీపీసీఎల్ పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా! అక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే షాప్ అండ్ స్మైల్ రివార్డ్స్ కేటగిరీ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడైనా వెళ్లి రిడీమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీని యొక్క రివార్డ్ పాయింట్స్ మనం మాట్లాడుకున్నట్లయితే డైనింగ్‌కి, డిపార్ట్మెంటల్ స్టోర్స్‌కి, గ్రాసరీస్, మూవీస్‌లో గనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసామంటే అక్కడ మనం స్పెండ్ చేసేటువంటి ప్రతి ₹100కి 5 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి క్యాపింగ్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. పర్ మంత్ 5,000 వరకు అయితే మనం ఇందులో ఎర్న్ అయితే చేసుకోవచ్చు. 500 క్యాపింగ్ అయితే పెట్టడం జరిగింది. ఇది 5x రివార్డ్ పాయింట్స్‌కి. ఇంకా ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని రీటైల్ పర్చేస్ ఏమైనా చేశారనుకోండి, అక్కడ మనం స్పెండ్ చేసేటువంటి ప్రతి ₹100కి 1 రివార్డ్ పాయింట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా యాజ్ యూజువల్‌గా 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.25 పైసతో సమానం అనమాట. ఇంక ఈ క్రెడిట్ కార్డ్‌లో ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాల్సింది వాల్యూ బ్యాక్ బెనిఫిట్స్ గురించి అనమాట. ఈ వాల్యూ బ్యాక్ బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ మనకి 4.25% వాల్యూ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఈ క్రెడిట్ కార్డ్‌ని గనుక మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ బీపీసీఎల్ పెట్రోల్ బంక్స్ అయితే ఉంటాయి కదా! అందులో గనుక యూజ్ చేశారంటే మీకి 1,300 రివార్డ్ పాయింట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. దీని పర్ బిల్లింగ్ సైకిల్‌కి 1,300 అయితే క్యాపింగ్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ టోటల్ మీరు 4.25 వాల్యూ బ్యాక్ అంటున్నారు కదా! అది ఎలా అంటే ఇక్కడ మనకి 3.25% ఇక్కడ చెప్పాను కదా! 1,300 రివార్డ్ పాయింట్స్ అని ఆ రూపంలో అయితే మనకొచ్చేస్తాయి. ఇంకా 3.25 కదా! ఇంకా మిగిలిన 1% ఎక్కడ అంటే ఇక్కడ మనకి ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఉంటది కదా! ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్‌కి మామూలుగా మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినప్పుడు అక్కడ మనకి 1% ఎక్స్‌ట్రా చార్జ్ అయితే వాళ్ళు చార్జ్ తీసుకుంటారు కదా! సో, ఈ క్రెడిట్ కార్డ్‌లో మనకి ఆ చార్జెస్ అయితే ఉండవన్నమాట. సో, అక్కడ 3.25 ప్లస్ 1% టోటల్‌గా 4.25% అయితే టోటల్‌గా సరిపోతుందన్నమాట. ఇలా మనకి ఈ క్రెడిట్ కార్డ్‌లో 4.25% వాల్యూ బ్యాక్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ ఎస్‌బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ గురించి. సో, మీలో ఎవరైనా ఎక్కువగా బైక్స్, కార్స్ ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకైతే ఈ క్రెడిట్ కార్డ్ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇది బీపీసీఎల్ పెట్రోల్ బంక్స్‌లో యూజ్ చేసుకుంటున్నట్లయితే సూపర్‌గా అయితే మనకి యూజ్ అవుతుందన్నమాట. సో, మీలో ఎవరైనా బైక్ లవర్స్ ఉన్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్‌ని అయితే ట్రై చేసుకోండి. ఈ కార్డ్ యొక్క లింక్‌ని కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. కావాలంటే అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఈ టాప్ 5 క్రెడిట్ కార్డ్‌లో ఇంక నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో, ఈ ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ ఎస్‌బీఐ బ్యాంక్ ప్రొవైడ్ చేసేటువంటి అన్ని క్రెడిట్ కార్డ్స్‌లో ఇదొక సూపర్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క చార్జెస్ ఎక్కువగా ఉన్నా కూడా ఈ క్రెడిట్ కార్డ్ మనకు ప్రొవైడ్ చేసేటువంటి బెనిఫిట్స్ కూడా మనకి సూపర్‌గా అయితే ఉంటాయన్నమాట. సో, దీని యొక్క ఫీచర్స్ ఒకసారి విన్నారంటే మీకే అర్థమైపోతుంది. ఈ క్రెడిట్ కార్డ్ యొక్క చార్జెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే జాయినింగ్ ఫీ 999 ప్లస్ జీఎస్టీ, రిన్యువల్ ఫీ కూడా 999 ప్లస్ జీఎస్టీ అంటే దాదాపుగా ₹1,000 అయితే మనకి చార్జెస్ ఉన్నాయి. ఈ రిన్యువల్ ఫీని మనం వే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అదెలా అంటే మనం 1 ఇయర్‌లో 2,00,000 గనుక స్పెండ్ చేశామంటే ఈ ₹1,000 రిన్యువల్ ఫీ ఉంది కదా! అదైతే మనకి వే ఆఫ్ అయితే అయిపోతుంది. సో, ఈ క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యొక్క పేరులోనే ఉంది ఫ్రెండ్స్ ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ అని. అంటే ఇది క్యాష్ బ్యాక్‌నే మనకి ఎక్కువగా ప్రొవైడ్ అయితే చేస్తుందన్నమాట. సో, దీని యొక్క క్యాష్ బ్యాక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీరు ఈ క్రెడిట్ కార్డ్ గనుక యూజ్ చేసి ఆన్‌లైన్‌లో అది ఏదైనా పర్లేదు ఎగ్జాక్ట్ ఈ మర్చెంట్ అని ఈ క్రెడిట్ కార్డ్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎందులో మీరు యూజ్ చేసుకున్నా కూడా లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, అజియో, మిత్రా ఏ దాంట్లో మీరు యూజ్ చేసుకున్నా కూడా మనకి 5% క్యాష్ బ్యాక్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు మర్చెంట్స్ అయితే పెట్టుకోలేదు. ఎక్కడ యూజ్ చేసుకున్నా మనకి 5% క్యాష్ బ్యాక్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంకా అలాగే ఈ క్రెడిట్ కార్డ్‌ని ఆఫ్‌లైన్‌లో గనుక యూజ్ చేశారంటే 1% క్యాష్ బ్యాక్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, వీళ్ళు మనకి మర్చెంట్స్
అంటూ లేరు కాబట్టి మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి సూపర్‌గా అయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ అవుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్‌బీఐ, ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే అది ఎస్పెషల్లీ ఫ్లిప్‌కార్ట్‌లో మనకి ఎక్కువ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అమెజాన్ పే, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే అమెజాన్‌లో షాపింగ్ చేసినప్పుడు ఎక్కువ క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే ఈ ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ చూసామంటే అది ఇదని ఏం లేదు. ఎందులో మీరు యూజ్ చేసుకున్న 5% క్యాష్ బ్యాక్ అయితే పక్కా వస్తుందనమాట. ఇక ఇందులో మనకి ఈఎంఐలకి, జ్యువెల్లరీకి, ఎడ్యుకేషన్ పర్పస్‌కి, అలాగే ఫ్యూయల్‌కి, రెంట్‌కి, వాలెట్ లోడింగ్‌కి, క్యాష్ విత్‌డ్రాయల్‌కి అయితే క్యాష్ బ్యాక్ రాదు ఫ్రెండ్స్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంక వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ మొత్తం మీరు ఎలా రిడీమ్ చేసుకోవాలా? ఎక్కడికొస్తుందంటే ఈ వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ మొత్తం మనం డైరెక్ట్‌గా బిల్ స్టేట్‌మెంట్‌లోకి మనకి యాడ్ అయితే అవ్వడం జరుగుతుంది. అక్కడైతే మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. బిల్ పేమెంట్స్‌కి కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఈ క్రెడిట్ కార్డ్‌లో యాజ్ యూజువల్ అన్ని క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేసినట్లే 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ మీరు పొందాలంటే 500 నుంచి 3000 బిలో అయితే మీరు ఫ్యూయల్ గాని, లూబ్రికెంట్స్ కానీ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పర్ బిల్లింగ్ సైకిల్‌లో ₹100 అయితే మీరు సేవ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ గురించి. మీరు ఆన్‌లైన్‌లో గనుక ఏ వెబ్‌సైట్‌లో షాపింగ్ చేసుకున్నా మనకు 5% క్యాష్ బ్యాక్ మనకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇది సూపర్‌గా అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, మీరు ఈ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలన్నా లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఇంకా నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ ఏందో చూద్దాం. ఇక నెక్స్ట్ కార్డ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ అనమాట. సో, ఈ క్రెడిట్ కార్డ్ అయితే మనకి రీసెంట్ టైమ్స్‌లో అయితే లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్‌బీఐ, ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు టైప్ చేసుకున్నదైతే ఈ క్రెడిట్ కార్డ్‌ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో, ఈ క్రెడిట్ కార్డ్ యొక్క చార్జెస్ మనం మాట్లాడుకున్నట్లయితే ₹500 జాయినింగ్ ఫీ, ₹500 రెన్యువల్ ఫీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెన్యువల్ ఫీని మనం వే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో, ఒక సంవత్సరంలో మీరు 3,50,000 గనుక మీరు స్పెండ్ చేశారనుకోండి రెన్యువల్ ఫీ అయితే వే ఆఫ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ క్రెడిట్ కార్డ్ యొక్క క్యాష్ బ్యాక్ అయితే మీకు సూపర్‌గా ఉంటుందన్నమాట. ఆ క్యాష్ బ్యాక్ మీరు ఉన్నారంటే పర్ ఇయర్‌లో 3,50,000 స్పెండ్ చేయడం పెద్ద కష్టమని అనిపియదని నేను అనుకుంటున్నా. ఎవరైతే ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారో అది ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువ ఫ్లిప్‌కార్ట్, అజియో, మిత్రా ఇట్లాంటి వాటిలో ఎవరైతే షాపింగ్ చేసుకుంటారో వాళ్ళకైతే సూపర్‌గా ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ అవుతుందన్నమాట. ఈ క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వెల్కమ్ బెనిఫిట్ గురించి అనమాట. ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోగానే మనకి వెల్కమ్ బెనిఫిట్ కింద ఫ్లిప్‌కార్ట్‌కి సంబంధించిన ₹250 గిఫ్ట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. సో, మీరు ఫ్లిప్‌కార్ట్‌లో వెళ్లి ఈ ₹250 గిఫ్ట్ కార్డ్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. ఇది వెల్కమ్ బెనిఫిట్. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేసేటువంటి క్యాష్ బ్యాక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీరు గనుక ఈ క్రెడిట్ కార్డ్‌ని ఫ్లిప్‌కార్ట్‌లో గనుక యూజ్ చేశారంటే మనకి 5% క్యాష్ బ్యాక్ అయితే ఈ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా అలాగే క్లియర్ ట్రిప్‌లో గనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే మనకి 12% ఆఫర్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఇంకా నెక్స్ట్ మిత్రాలో గనుక ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేశారంటే 7.25% అయితే మనకి క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఇక్కడ ఫ్లిప్‌కార్ట్‌లో ఓన్లీ 5%. అదే మీరు మిత్రాలో కనుక షాపింగ్ చేశారంటే 7.25% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో, మిత్రాని ఎవరైతే బాగా యూజ్ చేసుకుంటుంటారో ఆన్‌లైన్ షాపింగ్‌కి వారికైతే ఈ క్రెడిట్ కార్డ్ సూపర్‌గా అయితే యూజ్ అవుతుంది. ఇంకా అలాగే క్లియర్ ట్రిప్‌లో కూడా 12% కాబట్టి బాగా అయితే యూజ్ అవుతుంది. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ కొన్ని బ్రాండ్స్‌తో మాత్రమే టై అప్ చేసుకొని ఉంటుంది కదా మర్చెంట్స్. ఆ మర్చెంట్స్‌లో గనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే 4% క్యాష్ బ్యాక్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా పైన చెప్పినటువంటి వాటిలో కాకుండా అదర్ స్పెండ్స్ ఏమైనా చేశారంటే 1% క్యాష్ బ్యాక్ అయితే ఈ క్రెడిట్ కార్డ్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా యాజ్ యూజువల్‌గా అన్ని క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేసినట్లే ఈ క్రెడిట్ కార్డ్ కూడా మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 1% మీకు రావాలంటే 500 నుంచి 4,000 మధ్యలో మీరు ఫ్యూయల్ గాని, లూబ్రికెంట్స్ కానీ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. పర్ బిల్లింగ్ సైకిల్‌లో ₹100 అయితే మీరు సేవ్ అయితే చేసుకోవచ్చనమాట. ఇది ఎస్‌బీఐ, ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించి. సో, ఇది కూడా మీకు సూపర్‌గా అయితే యూజ్ అవుతుంది. మీలో ఎవరైనా ఎస్‌బీఐలో క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్స్ అయితే తీసుకోండి. నేను చెప్పినటువంటి ఈ టాప్ 5 క్రెడిట్ కార్డ్స్‌లో చార్జెస్ గురించి మీరు గమనించినట్లయితే అన్ని క్రెడిట్ కార్డ్స్ నార్మల్‌గా ఒక 500 మాత్రమే ఉన్నాయి. ఎస్పెషల్లీ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ మాత్రమే ₹1000 అయితే ఉంది. ఆ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేసేటువంటి ఫీచర్స్‌కి అదేమి ఎక్కువ అని కూడా అనిపియదు. మీలో ఎవరైనా ఎస్‌బీఐలో క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియోని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూసి ఫీచర్స్ ఒకసారి తెలుసుకునేసి అప్లై అయితే చేసుకోండి. ఇక ఈ క్రెడిట్ కార్డ్స్‌కి మీరు అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఏజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సాలరీడ్ పర్సన్‌కి 21+ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అప్లై చేసుకోవాలంటే 25+ అయితే ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇంకా డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉండాల్సి ఉంటుంది. అలాగే మీరు సాలరీ పర్సన్ అయితే 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ గానీ లేకపోతే 6 మంత్స్ సాలరీ స్లిప్స్ గానీ అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే 2 ఇయర్స్ ఐటీఆర్‌గా మీరు సబ్మిట్ చేసినట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది 700+ అయితే మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు క్రెడిట్ కార్డ్స్ అప్రూవల్స్ బెటర్‌గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో, కొన్నిసార్లు మీ క్రెడిట్ హిస్టరీ ఇప్పుడు 700+ అని చెప్పాం కదా! 700+, 80 అలా ఉందనుకోండి మీ క్రెడిట్ స్కోర్
మీరు అప్లై చేయగానే ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ గూడా వచ్చి కొన్నిసార్లు లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ గూడా వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఎందుకైనా మంచిది మీ యొక్క సిబిల్ స్కోర్‌నయితే 700+ అయితే మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఇవి ఎస్‌బీఐ టాప్ 5 క్రెడిట్ కార్డ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో, మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటాను ఈ టాప్ 5 క్రెడిట్ కార్డ్స్ గురించి. వీటిలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ క్రెడిట్ కార్డ్స్‌కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్స్ యొక్క లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.